వీధులలో పడి ఉన్నారు. ఇలాప వాక్యాలంటే అర్థమేంటో తెలుసమ్మా? ఏడుస్తూ రాసిన గ్రంథం ఇది. గ్రంథం హలో చాలా అద్భుతమైన పదాలు. ఒక దైవజనుడు ఇర్మియా, ఆయన పేరు చెప్పండి అన్నమాట. ఆయన పేరే ఇలాప ప్రవక్త. ఏడ్చి 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 కన్నీళ్ళు పెట్టి రాసిన గ్రంథం విలాప వాక్యాలు. ఎన్ని హెచ్చరికలు చేసేవాడు తెలుసా? తప్పు చేయకూడదని, పాపము చేయకూడదని, వ్యభిచారం చేయకూడదని, విగ్రహారాధన చేయకూడదని మొత్తుకొని 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 నెత్తి నోరు కొట్టుకున్న సేవకుడని ప్రవక్తేనా? ఈయన పేరే విలాప ప్రవక్త. ఆయన ఎంత చెప్పినా వినకుండా తప్పిపోయిన ఇశ్రాయేలీలందరి జీవితాలను దగ్గరగా పరిశీలన చేసి, ఒకప్పుడు మేలిమి బంగారుగా ఉన్న మీరు ఈ రోజున ఎలాగైపోయారు? మట్టి కుండలుగా అయిపోయారు. ఇక్కడ చూడండి, సుకుమార భోజనం చేశారట ఒకప్పుడు, ఇప్పుడు దిక్కు లేక వీధులలో పడున్నారట. ఎవరిది బాధ? ఎవరికి బాధపడుతున్నారు? దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు వైభవం ఏంటి, ఇప్పుడు ఎలాగున్నారు? ఒకప్పుడు దేవునితో ఉన్నన్ని రోజులు దేవుడు ఎంతగా పోషించాడు మిమ్మల్ని. ఇప్పుడు దేవుడు ఎవరో తెలుసమ్మా? ఈరోజు అవసరాలు తీర్చేవాడు కాదు దేవుడు. హలో, దేవుడు ఎవరో తెలుసా? ఒకరోజు ఆకలి తీర్చేవాడు కాదు నా దేవుడు. ఆకలి అనేది స్మరణకు రాకుండా చేసేవాడు దేవుడు. అరణ్యములో ఇశ్రాయేలీలు నడుస్తుంటే వాళ్ళకు ఆహారం కావాలని 40 సంవత్సరాలు దేవదూతలు దీని అన్నం పెట్టాడు. హల్లెలూయా. నా బిడ్డలు వారి పొలాలు, వాళ్ళ పంట పొలాలు పీడితగా, అంటే బలహీనమైన భూముల్లో ఇత్తి నష్టపోకూడదని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు ఆయన. అన్నము అసలు పొయ్యి వండుకోకుండా పోషించాడు సార్ నా దేవుడు. అలాంటి దేవుడు అంత సస్యశ్యామలంగా ఉండే దేశాన్ని ఇస్తే వీళ్ళు ఏం చేశారు తెలుసా? అన్యులతో జతకట్టారు. వీళ్ళు అన్య ఆచారాలతో జతలు కట్టారు, అన్య పద్ధతులతో జతకట్టారు. అన్యులతో కలిస్తే పద్ధతులన్నీ నేర్చుకుంటే మేము కూడా అంత హాయిగా ప్రశాంతంగా బతుకుతాం అనుకున్నారట. చివరికి ఏమయ్యారు తెలుసా? మట్టి కొండలుగా, మట్టి స్వరూపాలుగా మార్చబడ్డారు. హల్లెలూయా. మట్టి కుండలుగా మార్చబడ్డారు. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు సుకుమార భోజనం చేశారట, ఇప్పుడు దైవజనుడు చెప్తున్నాడు తిండే లేక బజార్లో తిరుగుతున్నాడు. కారణం ఎవరు? హల్లెలూయా. దేవుడు దీవిస్తాడండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇచ్చినాక ఒళ్ళు బలిసి కళ్ళు తలకెక్కి ఇచ్చలవిడి జీవితానికి అలవాటు పడితే, ఇచ్చలవిడి బ్రతుకులకు అలవాటు పడితే ఉన్నదంతా దొబ్బిద్దట. హల్లెలూయా. నేను చాలామందిని ఎరుగుదును. ఒకనాడు ఎంత దీన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని దేవుడు దీవిస్తే, దేవుడు దీవించిన తర్వాత మరలా దేవుణ్ణి పక్కన పెట్టి అన్య పద్ధతులు, అన్య స్నేహాలు, అన్య సహవాసాలు నేర్చుకుంటే, డబ్బులు వచ్చాక మనుషులకి ఎలాగుంటుంది? కోరికలు పెరుగుతాయి, డబ్బులకు గర్వం పెరుగుతుంది కదా. ఇలా గర్విష్ఠులైపోయిన వాళ్ళ సంపాదన కూడా కరిగిపోయి రోడ్డున పడ్డోళ్ళు నేను చాలామంది ఎరుగుదు. రోడ్డున పడ్డోళ్ళు చాలామంది నేను ఎరుగుదు. దైవజనుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మీరు ఒకనాడు ఎలాగున్నారు? ఒకనాడు మీ వైభవం ఏంటి, ఇప్పుడు ఎలాగున్నారు మీరు? హల్లెలూయా. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకొనుచున్నారు. ఒకనాడట వాళ్ళు వేసిన ఏమంటారు అది, రక్తవర్ణ వస్త్రాలు, చాలా కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకున్న వాళ్ళు ఇప్పుడట పెంట కుప్పల కాడ కూర్చున్నారట. ఎందుకో తెలుసా? కాపాడుకోవడానికి. దీని అంతటి కారణం ఏందంటారు? హల్లెలూయా. 6వ వచనం చూడండి. నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ కంటే అధికము. ప్రైజ్ ద లార్డ్. మనోళ్ళు ఈ రోజున చాలామంది బోధకులు నేను పరిశీలన చేస్తున్నాను. చిన్న చిన్న తప్పులు కూడా ఏం తప్పు కాదని చెప్తున్నారు.
హలో, ఏం తప్పు చేసినా ఎలా ఉన్నా ఏం కాదండి, దేవుడు క్షమించేస్తాడని. ఇలా చేసి చేసి అట సొదొమ చేసిన పాపం కంటే అధికమైపోయిందంట వాళ్ళకి. దీని అంతటి కారణం ఏందో తెలుసా? బోధ సరిగా లేదు. ఇశ్రాయేలీయులు చెడిపోవడానికి ప్రధాన కారణం ఏందో తెలుసా? హెచ్చరించే వాళ్ళ మాటలు లేదు వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పిన ప్రవక్త పేరు చెప్పండి, యిర్మీయా. ఆ మాట చెప్పండి. ఏడ్చి మొత్తుకునేవాడట, వద్దురా, వద్దు నాన్న, మంచిగా బతుకు, ఈ పాపం వద్దు, ఈ విగ్రహారాధన వద్దు, ఈ పాపపు బ్రతుకుద్దని ఏడ్చి ఏడ్చి చెప్పేవాడట. ఆయనను కొట్టిన కొట్టులు దెబ్బలాంటి ఇంకెవరు కొట్టలేదు. ఆయన వెళ్ళి హెచ్చరికలు చేస్తే ఇంకొకడు వచ్చి, ఆయనకేం పని లేదు, చూడు మా చేతికి 5 ఏళ్ళు 5 ఉంగరాలు ఉన్నాయి. ఆ యిర్మీయాకే ఉందండి, ఇల్లు లేదు, వాకి లేదు, లేచిన కాంచి శాపం అంటాడు, రాకడంటాడు, ఉగ్రత అంటాడు, తెగుళ్ళు అంటాడు. అబ్బే, ఈయనొద్దు, ఈయన మాటలు వినొద్దు. గాడ్ విల్ బ్లెస్ యూ బ్రదర్, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ 2024లో ఇంటి మీద 10 ఇల్లులు కట్టుకుంటావు కాక అనగాలి. వీళ్ళంతా కలిసి ఆయన యిర్మీయా చెబుతుంటేనేమో భయం అవుతుంది, వీళ్ళు చెబుతుంటేనేమో హృదయం ఆనందంగా ఉంది. యిర్మీయా వద్దులే, పక్కన పెట్టేద్దాం. యిర్మీయా గారికి వచ్చే పక్కన కొన్నాను, వద్దు నాన్న అది కరెక్ట్ కాదని నేను చెప్తుంటే, లేదు లేదు లేదు, మాకు సతీసాయి గారే కావాలి, మాకు జయపాలయ్య గారే కావాలి. వాళ్ళు చెబుతుంటే మనసు హాయిగా ఉంటుంది మాకు. వాళ్ళు ఎప్పుడన్నా రాకడ గురించి చెప్పంగినారా మీరు? ఏండ్రు చెప్పరు, చెబితే కూడా ఎండు. హలో, గట్టిగా చెప్పండి. రాకడ గురించి, తెగుళ్ళ గురించి చెప్పంగా ఎవరి నోటని వింటున్నారా మీరు? ఏనారు అసలు చెప్పరాలు. ఇప్పుడు భయం పెడితే ఎవడు వస్తాడు సార్? ఆశ పెడితే వస్తాడు. హల్లెలూయా. యిర్మీయా గారు పాపం అలాంటోడు. ఎలాంటోడు? నాలాంటివాడు అనమాట. ఆయన లాంటివాడిని నేను. పాపం నాతో ఆయన పోల్చుకోకూడదు. ఆయన లాంటివాడిని నేను కూడా. హల్లెలూయా. పాపం చేయొద్దు, దేవుణ్ణి పక్కన పెట్టొద్దు, లోక పద్ధతులు నేర్చుకోవద్దు. దేవుడు మనల్ని పోషించగలడు, నడిపించగలడని బోధ చేయడమే యిర్మీయా బోధ. చెప్పిరా కూడా వెనక ఏమైరో తెలుసా? చివరికి హల్లెలూయా, ఏమైందో తెలుసా? మేలిమి బంగారం లాంటి జీవితాలు మట్టి కొండలైపోయాయి. 2, తినటానికి తిండి లేక ఒకరోజు వైభవంగా సన్న బియ్యం తిన్నోళ్ళు ఇప్పుడు ఏమయ్యారు తెలుసా? వీధులలో ఎక్కడ ముద్ద దొరుకుతుందా అని ఎదుగుతున్నారు. హల్లెలూయా. బట్టలు, పట్టు వస్త్రాలు, మార్కెట్కి పోతే బట్టలు. మళ్ళా అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏమైందంట? పెంట కుప్పలు కాడు. ఎవరు ఇదంతా చెప్తున్నారు? యిర్మీయా గారు చెప్తున్నాడు. ఇలాంటి దైవజనులు ఈ తరములో ఉంటే మనందరికీ దీవెన. ఎంత దీవెన! మనకు మట్టి కుండలుగా మారే అవకాశం రాదు, పెంట కుప్పల కాడ కూర్చునే అవకాశం రాదు, అన్నం లేక రోడ్ల మీద తిరిగే అవకాశం లేదు. అలాంటి సేవకుల మాట వింటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్, అలాంటి దైవజనులు ఉంటే మన కుటుంబాలు ఎప్పుడు పడిపో. హెచ్చరించే బోధ, హెచ్చరించే ఉపదేశము మన జీవితాలకు చాలా అవసరం. హల్లెలూయా. మీరు అలాగుంటే దేవునికి సూచనలుగా ఉంటారు, మహత్కార్యాలుగా ఉంటారు.